పెళ్లి డీఈఓ మాధవి అవినీతిపై విచారణ జరిపి సస్పెండ్ చేయాలంటూ విద్యార్థి యువజన సంఘాలు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగాయి. 5 ఏళ్లుగా ఇక్కడే తిష్టవేసే రాజకీయ నాయకులతో అనేక అక్రమాలు చేశారని యువజన విద్యార్థి సంఘాలు ఆరోపించారు. సమగ్ర శిక్ష నిధులు 65 లక్షల రూపాయలు గోల్మాల్ చేశారని ఆరోపించారు. టీచర్ ట్రైనింగ్ క్యాంపుల నిర్వహణ నిధుల్లో 35 లక్షల కుంభకోణం జరిగిందంటూ ప్రైవేటు పాఠశాలలో డీఈఓ భాగస్వామ్యంతో పాటుగా అన్ని స్కూళ్లలో అక్రమ వసూళ్లు చేపడుతున్నారని ఆరోపించారు. అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఉన్నది. ఈమె సమగ్ర శిక్ష కేంద్ర ప్రభుత్వ నిధులు సమగ్ర శిక్ష నిధులలో కూడా గత సంవత్సరం సమగ్ర శిక్ష నిధులు కేజీబీవి మోడల్ స్కూలు వీటిలలో ఆ నిధులు సమగ్ర శిక్ష ప్రతి ఏటా 30-35 కోట్ల రూపాయల నిధులు ఈ జిల్లాకు మంజూరు అవుతా ఉంటే సమగ్ర శిక్షకు జిల్లా ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉన్నటువంటి మాధవి గారు ఆమెకు నిబంధనల విరుద్ధంగా చట్ట విరుద్ధంగా 5 లక్షల రూపాయలకు పైగా ఆమెకు డ్రా చేసే అధికారం లేనప్పటికీ కూడా జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ గారు దానికి చైర్మన్గా ఉన్నారు. వారిని మిస్గైడ్ చేసి నిబంధనలు వారికి తెలియకుండా చేసి ఈ యొక్క సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ అధికారి అనుమతి తీసుకోవాల్సి ఉండగా అనుమతి తీసుకోకుండా 65 లక్షల రూపాయలను డ్రా చేసి నిబంధనల విరుద్ధంగా డ్రా చేసి ఆర్థిక అవకతవకలకు పాల్పడింది. ఈ విషయాన్ని ప్రజలు చెప్పడం కాదు, ఫైనాన్స్ అకౌంట్స్ ఆఫీసర్ అయినటువంటి పవన్ గారు ఇదివరకే 2023లోనే ఆమె పైన జిల్లా ఎస్పీడీ గారికి రిపోర్ట్ చేయడం జరిగింది. ఆ రిపోర్టును కూడా ఈ మాధవి గారికి ఉన్నటువంటి పలుకుబడితో తొక్కిపెట్టింది. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న టీచర్ ట్రైనింగ్స్ క్యాంపుల నిర్వహణలో కూడా నిబంధనల విరుద్ధంగా నిర్వహిస్తూ ఉన్నది. దానికి ఎస్ఎస్ఏ కోఆర్డినేటర్లను ట్రైనింగ్ సెంటర్ ఇన్ఛార్జిలో పెట్టాలి. కానీ ఆమెకు అనుకూలంగా ఉండేటువంటి హెడ్ మాస్టర్లు నియమించుకుంది. ఎందుకంటే ఆమె యొక్క అవినీతికి అక్రమాలకు వంత పాడాలనే ఉద్దేశంతో వారిని నియమించుకొని ఒక్కొక్క ఉపాధ్యాయుడికి 200 రూపాయల చొప్పున ప్రభుత్వం నిధులు కేటాయించి ఖర్చు చేయాలని చెప్పి ఆదేశిస్తే ఈ ట్రైనింగ్ క్యాంపులను మనం సందర్శిస్తే అందరికీ అర్థమవుతుంది. ఒక్కొక్కరికి 100 రూపాయలు కూడా ఖర్చు పెట్టకుండా 65 లక్షల రూపాయలు టీచర్ ట్రైనింగ్ క్యాంపుల నిర్వహణ కోసం మంజూరు అయితే దాంట్లో సగం డబ్బులు ఖర్చు పెట్టి మిగతా 30 లక్షల రూపాయలను లోపటేసుకున్నటువంటి తతంగానికి తెరదేసింది. దీనికి జిల్లాలో కొంతమంది హెడ్ మాస్టర్లను ఆమెకు అవినీతి అక్రమాలకు పాల్పడతాం.